ఆదోని పట్టణ ప్రజలకు నమస్కారం. ఈ 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రామజల్ నిండుగా నిండింది. పరిట అంటే చూడ్డానికి వచ్చే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. సంతోషం, నీళ్లు మనకు నిండుగా వచ్చినాయి. కానీ మీరు వచ్చిన వాళ్ళు కూడా పిల్లలతో సహా వస్తున్నారు కాబట్టి పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అక్కడ తూము పైన పిల్లలు అలా పండుకోవడం చేయడం, ప్రమాదం జరిగితే ఎవరికి ఇబ్బంది? ఎవరి పిల్లలు అయితే పోతారో వాళ్ళకే కదండి బాధ. కొద్దిగా పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. మనం వచ్చి ఈత కొట్టడానికి కాదు, ఇక్కడ కంటితో చూడాలా, సంతోషపడాలా, పోవాలి. అంతేగాని పిల్లలు తడిచిపోతూ జలుబు జ్వరాలు అన్ని వస్తాయి. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న రీసెంట్ గా చిగిలి గ్రామంలో చిన్న 5 మెంబర్స్ పిల్లలు ఒకరి మించి ఒకరు పడి చనిపోయినారు. ఎంత బాధాకరం అది. అలాంటి పరిస్థితి రాకూడదు అని మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము. మన పిల్లలు మనం జాగ్రత్త. రండి, చూడండి, పిల్లలతో సహా సంతోషంగా తిరగండి, పిల్లలతో సహా ఇంటికి పోండి. పిల్లలు ఆడుకోవడానికి, ఈత కొట్టడానికి నీళ్ళలో దింపొద్దండి. నీళ్లు ప్రెషర్ ఎక్కువగా వస్తున్నాయి. చిన్న పిల్లలు ఒకసారి కొట్టుపోయినారంటే ముందుకు పోయేస్తారు. చిన్న పిల్లలకి ఈత రాదు, నీళ్లు తాగినారంటే అంతే ఇబ్బంది. అందుకే జాగ్రత్తగా మీ పిల్లలతో సహా రండి, చూడండి, సంతోషంగా ఇంటికి వెళ్ళండి. మేడం, ఈ రోజే ఈ ఫ్లో ఈ రకంగా ఉంది అంటే రాత్రికి వర్షం ఇంకా ఎక్కువ లోతట్టు ప్రాంతాలు చాలా ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఏ రకమైన చర్యలు సార్ గానీ మీరు గానీ ఏ రకమైన చర్యలు సిబ్బందితో చేపట్టారు? ఇప్పటికే వర్షము రాత్రి ఏమైనా వర్షం వస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది. సార్ హెల్ప్ లైన్ పెట్టినారు. మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. సార్ నంబర్ పెడతారు. మీరు ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వెంటనే సార్ గారికి ఫోన్ చేసి మేము ఎప్పుడు కూడా మీ ద్వారా మీకు తోడుగా ఉంటాము. ఈ వర్షం ఎక్కడైతే నీళ్లు వస్తాయో అక్కడ మేము మీకు తోడుగా ఉంటాము. అందరూ జాగ్రత్తగా ఉండండి. ముందుగానే మనకు వస్తున్నాయని తెలుసు కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి.